రైట్. అందరికీ శుభోదయం. ఈరోజు మనం ధ్వని సిద్ధాంతంలో భాగంగా అసలు ఈ శబ్ద శక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనము తెలుసుకోవాలి. అంటే ఈ శబ్ద శక్తులు అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. ఈ శబ్ద శక్తుల మీదనే ప్రశ్నలు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది. శబ్ద శక్తులు శబ్ద శక్తులు ఓకే. మరి ఇక్కడ ధ్వని సిద్ధాంత ప్రవర్త ఆనందవర్ధనుడు ఇతడు ధ్వన్యాలోకం అనేటువంటి గ్రంథాన్ని రాసినాడు. ధ్వని సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి పూర్వము శబ్దశక్తులను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధ్వని సిద్ధాంతాన్ని ధ్వని సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి ముందు శబ్దశక్తులను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధ్వని సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికంటే ముందు శబ్దశక్తులను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవి తెలిస్తే తప్ప ధ్వని సిద్ధాంతం సమగ్రంగా అర్థం కాదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కావ్యానికి శబ్దార్థాలు శరీరము, ధ్వని జీవం, అలంకారాలు సొమ్ములు, గుణములు గుణములు, అభిదాది శక్తులు అభిదాది వృత్తులు, బోధించే శబ్దశక్తికే వృత్తి అనేటువంటి పేరు. అంటే ఇక్కడ శబ్దశక్తులు అనేటువంటివి మూడు: అభిద, లక్షణ, వ్యంజన. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే శబ్దశక్తులు అనేటువంటివి కంప్లీట్ అయిపోతుంది. అంతకంటే ముందు మనం ఒకటి చూద్దాము. కావ్యానికి శబ్దార్థాలు శరీరం, ధ్వని జీవం, అలంకారాలు సొమ్ములు, గుణములు గుణములు, అభిదాది శక్తులు, అభిదా మొదలైనటువంటి శక్తులు, వృత్తులు అభిదాది శక్తులు, అభిదాది శక్తులు, వృత్తులు. అర్థాన్ని బోధించేటువంటి శబ్దశక్తికే వృత్తి అని పేరు. అర్థాన్ని బోధించే శబ్దశక్తికి వృత్తి అని పేరు. అర్థాన్ని బోధించే శబ్దశక్తికి వృత్తి అని పేరు. ఇక్కడ సాహిత్య దర్పణంలో త్రిసహ శబ్దస్య శక్తి అని అన్నాడు విశ్వనాథుడు. అంటే మూడు శక్తులు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ శబ్దశక్తులు రకాలు అని పెడదాం. శబ్దశక్తులు రకాలు. ఈ శబ్దశక్తులు ఎన్ని రకాలు అని అంటే మూడు రకాలు. ఏందనంటే త్రిసహ శబ్దస్య శక్తి సాహిత్య దర్పణం చెప్పింది. అంటే మూడు రకాలని చెప్పింది. మరి ఏంటివి? సాహిత్య దర్పణంలో అర్ధో వాచస్య లక్ష్యచ్చ వ్యంగ్యాచేతి త్రిధా మత అని చెప్పింది సాహిత్య దర్పణంలో. అంటే ఇక్కడ అర్ధో వాచ్యస్య
లక్షచ్చ వ్యంగ్యచేతి త్రిధా మతః. ఇది కూడా సాహిత్య దర్పణమే చెప్పింది. అంటే అభిధాశక్తిని అభిధాశక్తి చే చెప్పబడేటువంటి అర్థాన్ని వాచ్యమని, లేదా అభిధేయమని, లక్షణాశక్తి చే చెప్పబడేటువంటి అర్థాన్ని లక్ష్యమని, వ్యంజనాశక్తి చే చెప్పబడేటువంటి అర్థాన్ని వ్యంగ్యమని అంటారు. అంటే మొత్తం మీద అర్ధో వాచస్య లక్ష్య వ్యంగ్యాచ్చేతి త్రిధా మతః అని అన్నాడు. అంటే మూడు రకాలు అని అంటే, ఒకటి అభిధ, రెండు లక్షణ, మూడు వ్యంజన. ఇవి శక్తులు మూడు రకాలు: అభిధ, లక్షణ, వ్యంజన. అంటే ఇక్కడ జాగ్రత్త వినాలి. అభిధాశక్తి చేత అభిధాశక్తి చే చెప్పబడే అర్థాన్ని వాచ్యమని, లేదా అభిధేయమని అంటారు. అభిధాశక్తి చే చెప్పబడే అర్థాన్ని వాచ్యమని లేదా అభిధేయమని అంటారు. లక్షణాశక్తి చే చెప్పబడే అర్థాన్ని లక్ష్యమని అంటారు. వ్యంజనాశక్తి చే చెప్పబడే అర్థాన్ని వ్యంగ్యమని అంటారు. వ్యంజనాశక్తి చే చెప్పబడే అర్థాన్ని వ్యంగ్యమని అంటారు. లక్షణాశక్తి చే చెప్పబడేటువంటి అర్థాన్ని లక్ష్యం అని అంటారు. అభిధాశక్తి చే చెప్పబడేటువంటి అర్థాన్ని వాచ్యము లేదా అభిధేయం అని అంటారు. అంటే ఇక్కడ ఈ శబ్దశక్తులకు సంబంధించి అభిధ అంటే ఏంది, లక్షణ అంటే ఏంది, వ్యంజన అంటే ఏంది, ఒక పట్టిక ద్వారా నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక పట్టిక ద్వారా రైట్. క్రమ సంఖ్య, శబ్దశక్తులు, శబ్దము, అర్థం. క్రమ సంఖ్య ఒకటిలో ఇది అభిధ. అభిధ యొక్క అర్థం ఏంటంటే వాచకం. ఆ శబ్దం వాచకం, అర్థం వాచ్యం. రెండోది లక్షణ, శబ్దం లక్షకం, అర్థం లక్ష్యం. వ్యంజన, వ్యంజకం, వ్యంగ్యం.
అభిధ వాచకము, వాచ్యము, లక్షణ లక్షకము, లక్ష్యము, వ్యంజన వ్యంజకము, వ్యంగ్యం. ఓకేనా? రైట్. ఇది 3 శక్తులకు సంబంధించి అభిధ, లక్షణ, అభిధ, లక్షణ, వ్యంజన. వాచకము, లక్షకము, వ్యంజకం. వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యం. ఓకేనా? రైట్. తర్వాత మరి ఈ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అంటే 3 విధాలైనటువంటి శబ్దాలకు అర్థాన్ని బోధించేటువంటి శక్తులు కూడా 3. వాటికే త్రివిధ శబ్ద శక్తులు అని అంటారు. అంటే ధ్వని, ధ్వనకము, గమ్యము, ద్యోతకము, ప్రత్యాయనము అనేటువంటివి పర్యాయ పదాలు వ్యంజనకు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాము. జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయండి. మరి ఇక్కడ త్రివిధ శక్తివృత్తులు అంటే, త్రివిధ శబ్ద శక్తులు అని అంటే అభిధావృత్తి అంటే అభిధాశక్తి, తర్వాత లక్షణావృత్తి అంటే లక్షణాశక్తి, తర్వాత వ్యంజన. ఈ 3 గురించి ఒకసారి జాగ్రత్తగా చూద్దాము. జాగ్రత్తగా వినండి. అందులో ఫస్ట్ వన్ అనేటువంటిది అభిధాశక్తి. అభిధాశక్తి అభిధాశక్తి అని అంటే అంటే కావ్యంలో సంకేతితమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్దశక్తిని లేదా వృత్తిని అభిధ అని అంటారు. అంటే సంకేతితమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తిని లేదా వృత్తిని అభిధ అని అంటారు. సంకేతితమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్దశక్తిని లేదా వృత్తిని ఏమంటారు అని అంటే అభిధ అని అంటారు. మరి ఇక్కడ సంకేతితార్థము అని అంటే ఏంది? వాచక శబ్దానికి గల ముఖ్య అర్థము అంటే ప్రధానమైనటువంటి అర్థము. సంకేతితార్థం అని అంటే వాచక శబ్దానికి గల ముఖ్య అర్థము. దీనిని ఏమంటారు అని అంటే ప్రధానార్థము అని అంటారు. సంకేతార్థితం అంటే వాచక శబ్దానికి గల ముఖ్యార్థము లేదా ప్రధానార్థము. మరి ఇది ఎక్కడ నిర్ణయించబడుతుంది అని అంటే వ్యాకరణములో ఇది సంకేతం. వ్యాకరణంలో అదేవిధంగా ఉపమానము, ఆప్తవాక్యము, వ్యవహారము, వివరణము, అన్యపద సాన్నిధ్యము అనే వాటితోటి నిర్ణయించబడుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకేతిత అర్థం అంటే ఒక ప్రధానమైనటువంటి అర్థము, ముఖ్యమైనటువంటి అర్థాన్ని సంకేతిత అర్థం అని అంటారు. దానిని అభిధాశక్తి లేదా అభిధా వృత్తి అని అంటారు. మళ్ళీ ఈ అభిధాశక్తి 4 రకాలు. అభిధాశక్తి 4 రకాలు. అందులో మొదటిది యౌగికం, రెండోది రూఢం, మూడోది యోగ రూఢం,
నాలుగోది యౌగిక రూఢం. యౌగికం, రూఢం, యోగ రూఢం, యౌగిక రూఢం. ఓకే, మరి ఇక్కడ యౌగికము అని అంటే యౌగికము అంటే అవయవార్థాన్ని 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 మాత్రమే బోధించే శబ్దము. అవయవార్థాన్ని మాత్రమే బోధించేటువంటి శబ్దము యౌగికం. అవయవార్థాన్ని మాత్రమే బోధించేటువంటి శబ్దము యౌగికం. అంటే అవయవార్థం అని అంటే యోగము గలది యౌగికం, యోగము గలది యౌగికం. మరి అవయవార్థం అని అంటున్నారు కదా. అసలు అవయవార్థం అని అంటే ఏంటంటే ఉత్పత్తి అర్థమే ముఖ్యంగా కలదన్నమాట. ఉత్పత్తి అర్థం అంటే ఉత్పత్తి అర్థం ఉన్నటువంటి దాన్ని అది ఔగికము అవుతుంది కావ్యంలో. ఉత్పత్తి అర్థమే ముఖ్యంగా కలదన్న మాట, ఉత్పత్తి అర్థం ఉన్నటువంటిది మాట అన్నమాట. ఉదాహరణ పాచకుడు అని అన్నాం. పాచకుడు, ఈ పాచకుడు అనేటువంటి పదాన్ని కావ్యంలో ఉపయోగించాం. అంటే ఒకవేళ అంటే ఇట్లా ఉత్పత్తి అర్థాలు కలిగినటువంటి పదాలను ఉపయోగిస్తే ఆ కావ్యము యౌగికం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నది అని చూద్దాం. మరి పాచకుడు అంటే ఎవడు? పాకము చేసేవాడు. పాకము చేసేవాడు అనే ఉత్పత్తియే ఇక్కడ ప్రధానం. పాకము చేసేవాడు అనే ఉత్పత్తియే ఇక్కడ ప్రధానం. అంటే పాకం చేసేవాడు అనేటువంటి ఉత్పత్తి అనేటువంటి అర్థం ప్రధానంగా ఉన్నటువంటిది కాబట్టి ఇది యౌగికం. అంటే కావ్యంలో ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు ఇది ఉత్పత్తి అర్థాలు ఉన్నటువంటిది, ఉత్పత్తి అర్థాలు ఎక్కువగా ఉంటే ఆ కావ్యంలో అది యౌగికం అనేటువంటి శక్తిని కలిగి ఉన్నది అనే విషయము చెప్పుకోవచ్చు. తర్వాత రూఢం రెండోది. రూఢి అయ్యిందని అంటారు. రూఢి అయినటువంటి పదాలు అని అంటే అలవాట్లు అట్లా పడిపోతాయి. అంటే ఉత్పత్తి అర్థంతో ఎలాంటి ఉత్పత్తి అర్థంతో సంబంధము లేకుండా ఉత్పత్తి అర్థంతో సంబంధం లేకుండా నియమితమైన అర్థాన్ని బోధించే శబ్దము రూఢం. అంటే ఉత్పత్తి అర్థంతో సంబంధము లేకుండా నియమితమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్దము రూఢం. అవయార్థముతో ఏ మాత్రము సంబంధము లేకుండానే ఏ మాత్రం సంబంధం లేకుండానే కొన్ని పదాలు బోధించవలసిన అర్థాలను బోధిస్తాయి. కొన్ని పదాలు అర్థాలను బోధిస్తాయి. కాబట్టి ఇలాంటి పదాలను కాబట్టి
ఇలాంటి పదాలను రూఢ సంజ్ఞలు అంటారు. అంటే ఉత్పత్తి అర్థంతో సంబంధం లేకుండా. ఇప్పుడు కొన్ని పదాలు, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఏమంటారు? నోరు. నోరు అంటే అది ఉత్పత్తి అర్థం లేదు, దానికి ఉత్పత్తి అర్థం లేనటువంటి పదాలను రూఢీ పదాలు అని అంటారు. అట్లా పేర పడిపోయింది. పుస్తకం, దానికి ఉత్పత్తి అర్థం లేదు. ఆకాశం, దానికి ఉత్పత్తి అర్థం లేదు. బల్ల, దానికి ఉత్పత్తి అర్థం లేదు. అంటే ఉత్పత్తి అర్థం ఉన్నటువంటి పదాలు ఏమో ఔగికము, ఉత్పత్తి అర్థం లేనటువంటి పదాలు ఏంటివి అని అంటే రూఢీ పదాలు. రూఢీ పదాలు ఉదాహరణ: బల్ల, నోరు, జింక, పుస్తకము, ఆకాశం. ఇవి ఉత్పత్తి అర్థాలు లేనటువంటి పదాలు. అంటే ఉత్పత్తి అర్థంతో సంబంధం లేకుండా నియమితమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్దమే ఏమవుతుంది అంటే రూఢం. ఒకవేళ ఉత్పత్తి అర్థం ఉన్నటువంటి శబ్దాలు ఏమైతాయంటే ఔగికాలు. రైట్. తర్వాత మూడవది యోగరూఢం. యోగరూఢం యోగరూఢం అని అంటే రెండు లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. యోగత్వ అంటే ఔగికము, యోగత్వము, రూఢత్వాలు రెండు ప్రధానమైతే అది యోగరూఢము. యోగత్వము, రూఢత్వాలు రెండు ప్రధానమైతే అది యోగరూఢం. అంటే ఇక్కడ వ్యుత్పత్తి, వాడుక ఇక్కడ ముఖ్యమైనవి. ఇక్కడ ఉత్పత్తి అర్థం ఉంటుంది, మళ్ళీ అది వాడుక ఉంటుంది అన్నమాట. ఉత్పత్తి, వాడుక ఇక్కడ ముఖ్యమైనవి. రైట్. ఉదాహరణ ఉదాహరణ పంకజము అనేటువంటి పదం తీసుకుందాం, అల్లుడు అనేటువంటి పదం తీసుకుందాం. రైట్. పంకజము అని అంటే ఉత్పత్తి అర్థం ఉంది, బురద నుండి పుట్టినది అని అర్థం. బురద నుండి పుట్టినది అంటే పంకము నుండి పుట్టినది అని అర్థం. పంకం అంటే ఇదేంది? ఉత్పత్తి. మామూలుగా పంకజం అని అంటే అర్థం ఏంది? పంకజం అర్థము పద్మం. ఇదేంది? రూఢి. అంటే రూఢి ఉంది, ఉత్పత్తి ఉంది, కాబట్టి ఇది ఏమవుతుందంటే యోగ రూఢం. మరి అల్లుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం ఏంది? ఉత్పత్తి కూతురు మొగుడు. కూతురు మొగుడు అనేది రూఢి అర్థం. ఉత్పత్తి అర్థం ఏంది? ఇది రూఢి, ఇది రూఢి, ఇది రూఢి. ఉత్పత్తి అర్థం ఏంది? కుటుంబాన్ని విస్తరింపజేసేవాడు. కుటుంబాన్ని విస్తరింపజేసేవాడు. కుటుంబాన్ని విస్తరింపజేసేవాడు అనేది ఉత్పత్తి అర్థం. ఉత్పత్తి అర్థం అంటే కుటుంబాన్ని విస్తరింపజేసేవాడు అనేది ఏమో ఉత్పత్తి, కూతురు మొగడు అనేటువంటిదే రూఢి. రెండు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పదాలను ఏమంటారు అని అంటే యోగ రూఢాలు అని అంటారు. అంటే ఉత్పత్తి, వ్యుత్పత్తి, రూఢి రెండు ఉన్న పదాలను యోగ రూఢాలు అంటారు. యోగ రూఢాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ నాలుగవది
యౌగికము, రూఢము, యోగ రూఢము, యౌగిక రూఢం నాలుగోది. రైట్. యౌగిక రూఢం. యౌగిక రూఢం. యౌగిక రూఢము అని అంటే కొన్ని శబ్దాల్లో కొన్ని శబ్దాల్లో వ్యుత్పత్తి వల్ల వ్యుత్పత్తి వల్ల వచ్చిన అర్థము వేరుగాను, రూఢి వల్ల వచ్చిన అర్థము వేరుగాను ఉంటుంది. ఇలాంటి పదాలు యౌగిక రూఢాలు అవుతాయి. కొన్ని శబ్దాల్లో వ్యుత్పత్తి వల్ల వచ్చిన అర్థము వేరుగాను, రూఢి వల్ల వచ్చిన అర్థము వేరుగాను ఉంటుంది. ఇలాంటి పదాలు ఏమవుతాయంటే యౌగిక రూఢాలు అవుతాయి. యౌగిక రూఢాలు అంటే ఉదాహరణ ఉద్భిదం. ఉద్భిదం అంటే ఉద్భిదం అని అంటే ఏంటంటే నేలను ఛేదించుకొని పుట్టింది అనే ఉత్పత్తి వల్ల ఈ పదానికి తరుగుల్మాదికము అనే అర్థం ఉంది. ఇక్కడ అవయవార్థం అనేటువంటి ప్రధానం కావడంతో ఔగికత్వం. ఒక యాగానికి ఉద్భితం అనేటువంటి పేరు ఉంది. ఇక్కడ రూఢికి ప్రాధాన్యం. యౌగికార్థంలోనేమో తరుగులాత్మికము అనే, రూఢిలోనేమో యాగ విశేషం బోధింపబడంతో ఈ పదము ఔగిక రూఢమైంది. అంటే ఇక్కడ వివరణ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వివరణ 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 నేలను ఛేదించుకొని పుట్టింది. నేలను ఛేదించుకొని పుట్టింది. నేలను ఛేదించుకొని పుట్టింది అని వ్యుత్పత్తి వల్ల ఈ పదానికి తరుగుల్మాదికము అనే అర్థం ఉంది. ఇక్కడ అవయవార్థం ప్రధానము కావడముతో ఔగికత్వం ఒక యాగానికి ఉద్భితం అనే పేరు ఉంది. ఒక యాగానికి ఉద్భిదం అనే పేరు ఉంది. ఇక్కడ రూఢికి ప్రాధాన్యం. అంటే యౌగికార్థంలో తగుర్మలాధికం, యౌగికార్థంలో తరుగుల్మాదికం, రూఢిలో యాగ విశేషం బోధింపబడడంతో ఈ పదము యౌగిక రూఢము అవుతుంది. నేలను ఛేదించుకొని పుట్టింది అనేటువంటి ఉత్పత్తి వల్ల
ఈ పదానికి తరువుల్మాదికం అనే అర్థం ఉంది. ఇక్కడ అవయవార్థం ప్రధానం కావడంతో ఔగికత్వం. అంటే ఇక్కడ ఔగికత్వము రూఢం. మరి ఔగికము రూఢము, యోగ రూఢము వేరు, ఇది వేరు. కొంత కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం చేసుకోవచ్చు, పక్కన పెట్టేసి. రైట్, ఇది అభిధావృత్తికి సంబంధించి. తర్వాత రెండోది లక్షణ ఆవృత్తి, అదే లక్షణ శక్తి. దీనినే లక్షణ వృత్తి అని కూడా అంటారు. వృత్తి అని అంటే వ్యాపారం అన్నమాట, యాక్షన్. అంటే శబ్దశక్తులు అంటే శబ్దాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటిదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరము. ఓకే, కావ్య ప్రకాశంలో మమ్మటుడు ఏం చెప్తాడంటే, ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢితోధ ప్రయోజనాత్ అన్యోర్ధో లక్ష్యతే యస్య లక్షణారోపిత క్రియా ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢీలోధ ప్రయోజనాత్ అన్యోర్ధో లక్ష్యతే యస్సా లక్షణారోపిత క్రియా ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢీలోధ ప్రయోజనాత్ అన్యోర్ధో లక్ష్యతే యస్సా లక్షణారోపిత క్రియా. ఇది కావ్య ప్రకాశంలో మమ్మటుడు చెప్పినటువంటి నిర్వచనము. అంటే శబ్దం యొక్క అర్థానికి, శబ్దం యొక్క ముఖ్యార్థానికి బాధ కలిగేటప్పుడు రూఢీ చేత గాని ప్రయోజనము చేత గాని ముఖ్యార్థ సంబంధము గల మరో అర్థము శబ్దం యొక్క ముఖ్యార్థానికి బాధ కలిగేటప్పుడు రూఢీ చేత గాని ప్రయోజనము చేత గాని ముఖ్యార్థ సంబంధము గల మరో అర్థము దేనిచే బోధించబడుతుందో, దేనిచే బోధింపబడుతుందో ఆ ఆరోపిత శబ్ద వ్యాపారమే లక్షణ అనబడుతుంది. ఆ ఆరోపిత శబ్ద వ్యాపారమే లక్షణ అనబడుతుంది. ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢితోద ప్రయోజనాత్ అన్యోర్ధో లక్ష్యతే యస్సా లక్షణ ఆరోపిత క్రియా. అంటే శబ్దం యొక్క ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు రూఢి చేత గాని, రూఢి అంటే వాడుక, ఒకటే గుర్తుపెట్టుకుని, రూఢి అంటే వాడుక, ప్రయోజనము చేత గాని లాభం వల్ల ముఖ్యార్థ సంబంధం అని అంటే ఔగికం. ఈ ముఖ్యార్థ సంబంధం గల మరో అర్థము దేనిచే బోధింపబడుతుందో ఆ ఆరోపిత శబ్ద వ్యాపారమే లక్షణ అంటారు. అదేవిధంగా ఈ లక్షణ వృత్తిని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. మమ్మటుడు కావ్య ప్రకాశంలో ఒక విధంగా చెప్పిండు, జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో ఒక దగ్గర చెప్పిండు, విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో ఒక దగ్గర చెప్పిండు, విద్యానాథుడు ప్రతాపరుద్యమంలో ఒక దగ్గర చెప్పిండు. అంటే మన అలంకారికులు లక్షణావృత్తిని గురించి ఒకరొక్కరు ఒక్కొక్క విధాలుగా
చెప్పడము జరిగింది. వాటన్నిటిని బేస్ చేసుకొని లక్షణ వృత్తి అనేటువంటిది 4 రకాలుగా చెప్పడం జరిగింది. లక్షణ వృత్తి 4 విధాలు. లక్షణ వృత్తి 4 విధాలు. రైట్. మరి ఈ లక్షణ వృత్తి 4 విధాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి జహల్లక్షణ, 2 అజహల్లక్షణ, 3 సారోపలక్షణ, 4 సాధ్యవసాయ లక్షణ. జహల్లక్షణ, అజహల్లక్షణ, సారోపలక్షణ, సాధ్యవసాయ లక్షణ. ఇవి 4 రకాలు. ఇంతవరకు మీరు ఏది ఇరకపోవచ్చు ఇట్లాంటివి. అంటే ఇది కొత్త రకమైన, అంటే ఉన్నది విమర్శ ఉన్నది, పీజీలో చదివి ఉంటారు కానీ అంతా ఏదో రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదివినటువంటి పరిస్థితే కాబట్టి ఇదంతా మనం అర్థం చేసుకోకపోవచ్చు. ఈ శబ్దం అంటే ఏంది, వృత్తి అంటే ఏంది, పాకం అంటే ఏంది, శయ్య అంటే ఏంది, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు. కానీ ఇదొక ఈ విమర్శ మీద మనకు పట్టు అనేటువంటిది వచ్చినట్లయితే ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఓకే, మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ జహల్ లక్షణ. లావత్తుంటది ఇలా. జహల్ లక్షణ. జహల్ లక్షణ. జాగ్రత్త వినాలి. జహల్ లక్షణ. ఈ జహల్ లక్షణ అనేటువంటి చూసినట్లయితే, ఒక శబ్దము తనకున్న అర్థాన్ని కోల్పోయి, తనకు సంబంధించిన అర్థాన్ని ఎక్కడ బోధిస్తుందో అది జహల్ లక్షణ అనిపించుకుంటుంది. అంటే ఒక శబ్దము తనకు సంబంధించిన అర్థాన్ని, అంటే తనకున్న అర్థాన్ని కోల్పోయి, తనకు సంబంధించినటువంటి, అంటే తనకు ఉన్నటువంటి ఒరిజినల్ అర్థం కోల్పోయి తనకు సంబంధించినటువంటి అర్థాన్ని ఎక్కడ బోధిస్తుందో అదే ఏమవుతుందంటే జహల్ లక్షణ. ఉదాహరణ, గంగలో గొల్లపల్లె. మరి గంగలో గొల్లపల్లె అనేటప్పుడు గంగలో అనే పదానికి ఉన్నటువంటి అర్థము విడిచిపెట్టబట్టి దానికి సంబంధించిన తీరమునందు అనే అర్థము బోధించబడుతుంది. కావున ఇది జహల్ లక్షణకు లక్ష్యము అవుతుంది. అంటే గంగలో గొల్లపల్లి అని అంటే ఏంది, గంగ లోపల గొల్లపల్లి అనేటువంటిది ఉండాలి అర్థం. కానీ గంగలో గొల్లపల్లి ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి గంగలో అనే పదానికి ఉన్నటువంటి అర్థం విడిచిపెట్టబడి దానికి సంబంధించిన తీరమునందు అనేటువంటి అర్థం బోధించబడుతుంది. ఓకేనా? వివరణ. వివరణ 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 గంగలో గొల్లపల్లి అనేటప్పుడు గంగలో అనే పదానికి ఉన్న అర్థము
గ- విడిచిపెట్టబడి విడిచిపెట్టబడి దానికి సంబంధించిన తీరమునందు తీరమునందు అనే అర్థము బోధించబడుతుంది. కావున ఇది జహల్లక్షణకు లక్ష్యము అవుతుంది. గంగలో గొల్లపల్లి అనేటప్పుడు గంగలో అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము విడిచిపెట్టబడి దానికి సంబంధించిన తీరమునందు అనేటువంటి అర్థం బోధించబడుతుంది. కావున ఇది జహల్లక్షణకు లక్ష్యం అవుతుంది. జహల్లక్షణకు ఉదాహరణ ఇది. చాలాసార్లు అడిగిండు గంగలో గొల్లపల్లి అనేటువంటిది ఏ లక్షణం. నెట్టు సెట్ లాంటి పరీక్షలలో ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి పరీక్షలలో అడుగుతా ఉన్నాడు. డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ వేరేవే ఉండవు. నెక్స్ట్ రెండోది అజహల్లక్షణ. అజహల్లక్షణ అజల్లక్షణ అంటే స్వార్థ త్యాగము లేకుండా ఆ, స్వార్థ త్యాగము లేకుండా దానికి సంబంధించిన అర్థాన్ని బోధించే శబ్ద వ్యాపారము అజహల్లక్షణ అవుతుంది. అజహల్లక్షణ అవుతుంది. స్వార్థ త్యాగం లేకుండా దానికి సంబంధించినటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్ద వ్యాపారము ఏమవుతుందనంటే అజహల్లక్షణ అవుతుంది. అంటే అక్కడ ఒక శబ్దం తనకు ఉన్నటువంటి అర్థాన్ని కోల్పోయి తనకు సంబంధించినటువంటి అర్థాన్ని ఎక్కడ బోధిస్తుందో అది జహల్లక్షణ అయితే, స్వార్థ త్యాగం లేకుండా దానికి సంబంధించినటువంటి అర్థాన్ని బోధించేటువంటి శబ్ద వ్యాపారం ఏమవుతుందంటే అజహల్లక్షణ అవుతుంది. ఉదాహరణ ప్రతాపరుద్రుని పాదపీఠాన్ని ప్రకాశిస్తున్న రత్నకాంతుల సముదాయాలు గల కిరీటములు అలంకరిస్తున్నాయి. ప్రతాపరుద్రుని పాదపీఠాన్ని ప్రకాశిస్తున్న రత్నకాంతుల సముదాయాలు గల కిరీటములు అలంకరిస్తున్నాయి. ఇక్కడ కిరీటములు అనేటువంటి ప్రతాపరుద్రుని పాదపీఠాన్ని ప్రకాశిస్తున్న రత్నకాంతుల సముదాయంలో గల కిరీటములు అలంకరిస్తున్నాయి. జాగ్రత్తగా వినాలి. ప్రతాపరుద్రుని పాదపీఠాన్ని ప్రకాశిస్తున్న సముదాయాలు గల కిరీటంలో అలంకరిస్తున్నాయి. ఇక్కడ కిరీటంలో అనే శబ్దం యొక్క అర్థం విడవబడకుండా దాంతో సంబంధము గల కిరీటములు ధరించిన రాజులు అనేటువంటి అర్థం బోధించబడుతుంది. కాబట్టి ఇది అజహల్లక్షణ అంటే విడిచిపెట్టని అనే అర్థం. ఓకే, ఒకటే పర్ఫెక్ట్. ఇక్కడ విడిచిపెట్టని అర్థం. అజహల్లక్షణ అంటే ఇక్కడ విడిచిపెట్టని, ఇక్కడ రాసుకోండి, విడిచిపెట్టని అర్థం. విడిచిపెట్టని అర్థం అజహల్లక్షణ. వేరే అర్థం బోధించబడుతున్నామో అది జహల్లక్షణం.
అంటే డైరెక్ట్ బిట్టాడుతాడు. ప్రతాపరుద్రుని పాదపీఠాన్ని ప్రకాశిస్తున్న రత్నకాంతుల సముదాయాలు గల కిరీటములు అలంకరిస్తున్నాయి. ఈ ఉదాహరణ దేనికి లక్షణము? అజహల్ లక్షణం. వివరణ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. వివరణ వివరణ ఇక్కడ ఇక్కడ కిరీటములు అనే శబ్దం యొక్క అర్థము విడువబడకుండా దానితో సంబంధము గల కిరీటములు ధరించిన రాజులు అనే అర్థము బోధించబడుతుంది. కాబట్టి ఇది అజహల్ లక్షణ, అంటే విడిచిపెట్టని అని అర్థం. ఇక్కడ కిరీటములు అనే శబ్దం యొక్క అర్థం విడవబడకుండా దానితో సంబంధం గల కిరీటములు ధరించిన రాజులు అనేటువంటి అర్థం బోధించబడుతుంది. కాబట్టి ఇది అజహల్ లక్షణ, అంటే విడిచిపెట్టనేటువంటి అర్థము కలది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడవది సారోపలక్షణ. ఇవి ఇట్నే ఉంటాయి బిట్లు, డైరెక్ట్ వాడడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. గ్యారంటీ ఈ శబ్దశక్తుల మీద గ్యారంటీ ఒక బిట్ అనేటువంటిది వస్తా ఉన్నది ప్రతిసారి. సారోపలక్షణ. మరి సారోపలక్షణ అని అంటే సాదృశ్యము ఆధారంగా ఏర్పడిన లక్షణ. సారూపలక్షణ అంటే సాదృశ్యము అంటే ఏంది? పోలిక. ఉపమానము ఉపమేయము స్వశబ్దాలతో చెప్పబడి ఆ రెండిటికి అభేద ప్రతిపత్తి ఆరోపించబడినచో అది సారూపలక్షణ అవుతుంది. అంటే సాదృశ్యము ఇది కాదు, ఉపమానము ఉపమేయము స్వ శబ్దాలతో చెప్పబడి ఆ రెంటికి అభేద ప్రతిపత్తి ఆరోపించబడినచో అది సారోపలక్షణమవుతుంది. ఉపమానము ఉపమేయము స్వశబ్దాలతో చెప్పబడి ఆ రెండిటికి అభేద ప్రతివృత్తి ఆరోపించబడినచో అది సారోపలక్షణము అవుతుంది. చంద్రునిలోని నల్లని మచ్చను కొందరు సారంగం అంటారు. నేను మాత్రం కాకతీయ ప్రతాపరుద్రుని కీర్తి సంపద చేత ఓడిపోయిన చంద్రుడు ఆ ప్రతాపరుద్రుని లాంఛనమైన వరహాన్ని ధరించాడని భావిస్తాను. మరి ఇక్కడ సారంగమే ఉపమేయము, వరాహమేమో ఉపమానము. వివరణ నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ ఉదాహరణ రాసుకుందాం. ఈ ఉదాహరణ అర్థమైతే వివరణ మళ్ళీ చెప్పుకోవచ్చు. ఉదాహరణ ఇది విద్యానాథుడు చెప్పినటువంటిది అనుకుంటా.
ఆ, చంద్రునిలోని నల్ల మచ్చను, చంద్రునిలోని నల్లని మచ్చను కొందరు సారంగం అంటారు. సారంగం అంటారు. నేను మాత్రము నేను మాత్రము కాకతీ ప్రతాపరుద్రుని కాకతీ ప్రతాపరుద్రుని కాకతీ ప్రతాపరుద్రుని కీర్తి సంపద చేత కీర్తి సంపద చేత ఓడిపోయిన చంద్రుడు ఆ ప్రతాపరుద్రుని లాంఛనమైన లాంఛనమైన వరాహాన్ని ధరించాడని భావిస్తాను. నేను మాత్రం కాకతీయ ప్రతాపరుద్రుని కీర్తి సంపద చేత ఓడిపోయినటువంటి చంద్రుడు ఆ ప్రతాపరుద్రుని లాంఛనమైనటువంటి వరహాన్ని ధరిస్తాడని భావిస్తాను. అంటే అది సారంగం కాదు, అది ప్రతాపరుద్రుని లాంఛనం యొక్క వరహం అని నేను భావిస్తానంటే ఊహిస్తున్నాను. అంటే ఇక్కడ వివరణ చూసినట్లయితే వివరణ వివరణ ఇక్కడ సారంగము ఉపమేయం ఉపమేయం, వరాహము ఉపమానం. ఉపమేయ ఉపమానాలు ఉపమేయ ఉపమానాలు ఉపమేయ ఉపమానాలు రెండు రెండు విడివిడిగా పేర్కొనబడి విడివిడిగా పేర్కొనబడి విడివిడిగా పేర్కొనబడి అభిన్నంగా చెప్పబడ్డాయి. భిన్నంగా చెప్పాడు అంటే సారంగమునందు వరాహ ధర్మము ఆరోపించబడి రెండింటికి అభేద ప్రతిపత్తి చెప్పబడింది. కాబట్టి ఇది సారోప లక్షణ అవుతుంది. అభిన్నంగా చెప్పబడ్డ సారంగమునందు వరాహ ధర్మము ఆరోపించబడి రెండింటికి అభేద ప్రతిపత్తి చెప్పబడింది కాబట్టి ఇది సారోప లక్షణ అవుతుంది. ఓకేనా. తర్వాత 4వది సాధ్యావసాయ లక్షణ. సాధ్యావసాయ లక్షణ. ఈ సాధ్యావసాయ లక్షణ అంటే ఉపమేయాన్ని కప్పిపుచ్చి ఉపమానంతో అభేదాత్మకంగా చెబితే అది సాధ్యావసాన లక్షణ అవుతుంది. మళ్ళొకసారి చూడండి. ఉపమేయాన్ని కప్పిపుచ్చి ఉపమానముతో అభేదాత్మకంగా చెప్పితే అది సాధ్యావసాయ లక్షణ అవుతుంది.
ఆ, అంటే ఉపమేయాన్ని మొత్తం కప్పిపుచ్చి ఓన్లీ ఉపమానంతో అభేదాత్మకంగా చెప్తే అది సాధ్యావశాల లక్షణం అవుతుంది. ఇక్కడ ఉపమేయం ఉపమానము అభేదాత్మకం చెప్తే అంటే రూపకం లాగా మూడోది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఇది కాకతీయ ప్రతాపరుద్రునికి సంబంధించినటువంటి ఉదాహరణ. కాకతీయ కులాంబోధి నుండి కాకతీయ కులాంబోధి నుండి కులాంబోధి నుండి ఈ చంద్రుడు ఉద్భవించాడు. తన ఉదయము చేత అంటే తను ఉదయించడం ద్వారా అన్నమాట, పుట్టడం ద్వారా తన ఉదయం చేత కువలయానికి ఉల్లాసము కలిగిస్తున్నాడు. ఇక్కడ ప్రతాపరుద్రుడు అనేటువంటిది లేదు. ఇక్కడ డైరెక్ట్ చంద్రుడు ఉద్భవించాడని అన్నాడు. అంటే ఇక్కడ ప్రతాపరుద్రుడు అనేటువంటిది ఉపమేయం, చంద్రుడు ఉపమానం. ప్రతాపరుద్రుడు అనేటువంటి ఉపమేయము కప్పిపుచ్చబడి కాకతీయ కులాబ్ది నుండి పుట్టిన చంద్రుడు అనేటువంటి ఉపమానం మాత్రమే చెప్పబడింది. అంటే కప్పిపుచ్చబడినటువంటి ఉపమేయంతో ఉపమానానికి అభేద ప్రతిపత్తి ఉంది కాబట్టి ఇది సాధ్యావశాయ లక్షణం. సారోపలక్షణకి ఏంటంటే మూడో దానికి ఉపమేయము ఉపమానం రెండింటిని అభేదం చెప్తేనేమో సారోపలక్షణ, ఉపమేయాన్ని కప్పిపుచ్చి ఉపమానంతో కప్పిపుచ్చబడినటువంటి ఉపమేయంతో అభేదం చెప్పబడితే అది సాధ్యావశాయ లక్షణ. వివరణ చెప్పి చూసినట్లయితే ఇక్కడ ప్రతాపరుద్రుడు ఉపమేయం, ఇక్కడ ప్రతాపరుద్రుని చెప్పబడలేదు. చంద్రుడు ఉపమానం, చంద్రుడు ఉపమానం అంటే ప్రతాపరుద్రుడు అనేటువంటి ఉపమేయం కప్పిపుచ్చబడి చంద్రుడు ఉపమానం. ఇక్కడ రాసుకోండి, ప్రతాపరుద్రుడనే ఉపమేయము ఉపమేయము కప్పిపుచ్చబడి కాకతీయ కులాబ్ది నుండి పుట్టిన చంద్రుడు అనే ఉపమానము మాత్రమే చెప్పబడింది. కప్పిపుచ్చబడిన ఉపమేయముతో ఉపమానానికి అభేద ప్రతిపత్తి ఉంది కాబట్టి ఇది సాధ్యావసాయ లక్షణ అవుతుంది. ఓకే, ఇది లక్షణకు సంబంధించి. తర్వాత ఇంకా వ్యంజనావృత్తి ఉంది. ఈ వ్యంజనావృత్తి అయిపోతే మనకు ఈ శబ్దశక్తులు అనేటువంటివి అయితే ఓకే, వ్యంజనావృత్తి గురించి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం.